బంగారు తెలంగాణ ఏర్పాటే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిండు మంత్రి కేటీఆర్. జగిత్యాల జనహిత ప్రగతి సభల చాలా ముచ్చట్లు చెప్పిండు. 6 కాళేశ్వరం ప్రాజెక్టుతోని పొలాలకు నీళ్లిస్తామన్నాడు. 2019 ఎన్నికలలో జగిత్యాల సీటుతోనే టీఆర్ఎస్ గెలుపు మొదలు కావాలని చెప్పిండు. జనహిత ప్రగతి సభను ఇయాల జగిత్యాలలో నిర్వహించింది టీఆర్ఎస్. ఈ మీటింగ్ కు మంత్రులు కేటీఆర్, ఈటెల, ఎంపీ కవిత, ప్రభుత్వ సలహాదారు వివేకానంద్ తో పాటు చాలా మంది లీడర్లు హాజరయ్యారు. కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు పార్టీల షరీకయ్యారు. సభల సర్కార్ విజన్ ఏందో చెప్పిండు మంత్రి కేటీఆర్. చేసిన పనులు, చేయబోతున్న పనులేంటియో కూడా జనాలకు చెప్పిండు. సంక్షేమ పథకాల అమల్లా దేశంలోనే ఫస్ట్ ఉన్నామని చెప్పిండు. పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీలను విమర్శించిండు కేటీఆర్. ఒకనాడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతరేయండి అని చెప్పిండు. ఈ రోజు మన ప్రాంతంలోనే పుట్టి మన ప్రాంతంలో ప్రాజెక్టులు కడతామంటే మన ప్రాంత రైతాంగానికి, మన రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇస్తామంటే ఆ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాతర వేస్తేనే తెలంగాణలో బంగారు తెలంగాణ సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. మన ముఖ్యమంత్రి గారికి ఈ జగిత్యాల జిల్లా మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి శ్రీరామ్ సాగర్ కు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, రివర్స్ పంపింగ్ ద్వారా ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బ్రహ్మాండమైన కొత్త ప్రాజెక్టు కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఎప్పుడో కట్టిన ఎస్ఆర్ఎస్పీ తోని రైతులకు న్యాయం పూర్తిగా జరుగుతలేదు. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడు కూడా ఒక వైష్ణవాలయం మాదిరిగా కలకలలాడుతూ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకున్నాడని, మరి రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ను గెలిపియాలని కోరింది ఎంపీ కవిత. జీవన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. మన పార్టీలో చేరడానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వస్తుంటే ఆయన ఒక్కొక్కరికి ఫోన్ చేసి, అరే పోకండ్రా నాయన, మీకు నేను నిధులు పెడతా, రోడ్లు పెడతా, ఉండుంది అని చెప్తున్నారట. వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, అక్క మీ పుణ్యమా అని ఎన్నడూ ఫోన్ చేయని మా ఎమ్మెల్యే సాబ్ మాకు ఫోన్ చేసి మాట్లాడిండు. అయినా మేము అటువోము ఇటే వస్తామని ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా 80-85% టీఆర్ఎస్ పార్టీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు చేరిండు. ఒక్క జగిత్యాల నియోజకవర్గమే కాదు, జగిత్యాల జిల్లా అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేయడంలో ముందున్నది. అటెన్క పౌర సరఫరాల మంత్రి ఈటెల మాట్లాడిండు. చెప్పిన మాట చెప్పినట్లే చేసిన ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద కూడా కేసీఆర్ ఒక్కడే అన్నాడు. అధికారం కోసానికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దన్నాడు. ఒకనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే పనులు జరిగే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఊరు మన ఊరే, ప్రతి జిల్లా మన జిల్లానే. మనకు పార్టీతో సంబంధం ఉండకూడదు, మనకున్న సంబంధం తెలంగాణ మట్టి బిడ్డల సంబంధం. కాబట్టి అన్ని గ్రామాలని, అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంలో భాగంగానే ఇప్పటికే మనకు అర్థమైతా ఉంది. ఎన్నడూ లేని పద్ధతుల్లో, ఎక్కడ లేని పద్ధతుల్లో గత 57 సంవత్సరాల కాలంలో దరఖాస్తులు ఇచ్చి కొన్నాం తప్ప ఏనాడు కూడా సమగ్రమైన అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజు అన్ని గ్రామాలలో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో కూడా గొప్పగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కార్యక్రమం మొదలుగానికి ముందుగాల సభలు ప్రదర్శించిన డాన్సులు, పాటలు ఆకట్టుకున్నాయి.